అనిపించిందండి? సూపర్ సో ఏమన్నారు మూవీ? సూపర్ బాగుంది కేక. బాగుంది. మన బాడీ లాంగ్వేజ్ ఎలా అనిపించింది? కాకపోతే డైలాగ్ ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు. బాగుంది కానీ డైలాగ్ అర్థం కావట్లేదు అంతే. స్టోరీ లైన్ ఎలా ఉంది? బాగుంది అంత బాగుంది. సో ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు? ఎంత ఇస్తాం? 5కా 4.5. ఫ్యామిలీతో చూడొచ్చా మూవీ? ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు. మూవీలో ఏం స్ట్రాంగ్ అనుకోవచ్చు? కామెడీ లేకపోతే ఫన్? కామెడీ అంతే. శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో అద్దరిపోయింది సినిమా, చాలా బాగుంది. స్టోరీ స్ట్రాంగ్ గా ఉంది బ్రో. మస్తుంది బ్రో, సినిమా చాలా బాగుంది, ఫన్ సీన్స్ ఎలా అనిపించింది? అద్దరిపోయింది అసలు. అది మన సామాజిక వర్గం మన ఆరెంజ్ సినిమా సూపర్ ఉంది, ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ లైన్ అంటే చూడండి, ట్విస్ట్ ఉంది సినిమాలో, అన్ని ఉన్నాయి, కామెడీ ఉంది, కన్ఫ్యూజన్ కామెడీ అన్ని అద్దరిపోయినాయి అసలు. ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5. మూవీ ఎలా అనిపించింది మేడం? బాగుందన్న, సూపర్ ఉంది. ఫీలింగ్ గుడ్. రియాక్షన్స్ అవన్నీ చూసి థ్యాంక్ యూ సో మచ్. రియాక్షన్స్ అవన్నీ చూసి ఆడియన్స్ రియాక్షన్ అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఉన్నాను. చూద్దాం ఇంకా నెక్స్ట్ షోస్. చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగానే అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ గైస్. నాకు చాలా బాగా అనిపించింది. విష్ణు గారు కష్టపడడానికి, విష్ణు గారు ఫుల్ ఇది విష్ణు గారు వైబ్ ఇది. ఎస్పెషల్లీ హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. ఇద్దరు ఈక్వల్గా కాంపిటేటివ్గా చేసింది. అనదర్ ఆల్ ద ఆర్టిస్ట్ వర్క్ చేశారు. మారుతి గారికి ఆల్ ది బెస్ట్. చాలా బాగా వచ్చింది, అందరూ వెళ్ళి సపోర్ట్ చేయండి. సో మూవీలో హైలైట్ అంటే ఏం చెప్తారు? మూవీలో హైలైట్ డైలాగ్స్ అండి. నాకు తెలిసి డైలాగ్స్ హైలైట్. అన్నీ హైలైటే ఎస్పెషల్లీ డైలాగ్స్ హైలైట్. సో లాస్ట్ మూవీస్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఈ మూవీ విష్ణు గారి కూడా అనదర్ వర్షన్ ఆఫ్ ప్రెసెంటేషన్. సో విష్ణు గారికి ఒక ఇది ఉంది కదా, అది ఎక్కడ తగ్గలేదు. విష్ణు గారు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయలేదు. విష్ణు గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? పర్సనల్గా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విష్ణు గారు. సటైరు, అతను చేసిన విధానం ప్రాక్టికల్గా, నార్మల్గా నెక్స్ట్ డోర్ అబ్బాయిలాగా మాట్లాడడం, అది చాలా నచ్చింది నాకు. సో ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా? నేను ఫ్యామిలీతోనే ఉన్నాను కదా. సో మై ఫ్యామిలీ ఈజ్ వాచింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ అయితే పర్లేదు బ్రో, యావరేజ్. ఓకే, విష్ణుని అయితే నడిపించండి ఫుల్గా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విష్ణుని గురించి చూడవచ్చు మూవీ. దమ్ముంటే అదే ఫుల్ కామెడీ అయితే కిరాక్ ఉంది. అంటే మరీ ఓవరాల్గా ఏంటంటే స్టోరీని ఎక్కువ ల్యాగ్ చేస్తారు, సరిగ్గా చూపించలేదు. స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేదు. స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా మంచిగా చూపించుంటే బాగుండునేమో. సినిమా అయితే పర్లేదు. విష్ణు అయితే అంటే ఓకే అంటే ఓవరాల్గా అంటే విష్ణు గురించి చూడొచ్చు అన్న మూవీ. ఎందుకంటే విష్ణు ప్రతి సినిమాకి పెంచుకుంటూ పోతుండు కామెడీ. ఈ సినిమా కూడా మంచిగా బాగా ఇంకా ఇచ్చాడు కామెడీ. సో లాస్ట్ మూవీస్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెంట్ అంటే కొంచెం స్టోరీ సెలెక్షన్ అయితే కొత్తగా, ప్రతిదీ విష్ణు గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొత్తగా ఉంటుంది, కామెడీ అన్ని బాగుంటుంది. అందు గురించి చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత థియేటర్ కూడా ఫుల్ అవుతుందని. థియేటర్ చాలా మంది వచ్చారు. సినిమా కూడా బాగుంది, మరీ పోలేదని లేదు. విష్ణుని అయితే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విష్ణుని నడిపించిండు సినిమా మొత్తం. విష్ణున్న తోపు, దమ్ముంటే ఆపు, అంతే. 2.3 ఇస్తానన్నా. ఇంకో లేదు, ఒంగోలు అంటే 100 కోట్లు ఉన్నది. 100 కోట్లు నాకు ఇచ్చేస్తే ఒంగోలు మొత్తం మేలేస్తా అనేసి అంటాడు హీరో. అదొక డైలాగ్ అంతే మొత్తం అయితే. ఓకే.